నమస్తే, నేను బాలు. వెల్కమ్ టు సత్య న్యూస్. ముందుగా హెడ్లైన్స్. కలెక్టరేట్లోని సిపిఓ సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్ పోలా భాస్కర్ ఆధ్వర్యంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక స్పందన కార్యక్రమం. జిల్లా నలుమూలల నుండి వచ్చి తమ సమస్యలను విన్నవించిన అర్జీదారులు. ఫోటో అండ్ వీడియోగ్రాఫర్ల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఘనంగా ఫోటోగ్రఫీ పితామహుడు లూయిస్ జాక్స్ మండే డాగ్యూరే 232వ జయంతి వేడుకలు. డాగ్యూరే చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన సంఘం ప్రతినిధులు. ప్రజా సమస్యల పరిష్కార వేదిక స్పందన కార్యక్రమం కలెక్టరేట్లోని సిపిఓ కాన్ఫరెన్స్ హాల్లో నిర్వహించారు. జిల్లా కలెక్టర్ పోలా భాస్కర్, జేసీ షాన్మోహన్తో పాటు పలువురు అధికారులు పాల్గొని ప్రజల వద్ద నుంచి అర్జీలు స్వీకరించారు. కొత్తపట్నం బస్టాండ్ సెంటర్లోని అయ్యప్ప స్వామి దేవస్థానం వద్ద నుంచి స్వామివారికి నిర్వహించిన నగరోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. నగరోత్సవం డప్పు విన్యాసాలతో మేళతాళాలతో మనోహరంగా జరిగింది. స్వామి వేషధారణలతో కళాకారులు అలరించారు. అయ్యప్ప, భవానీ, గోవింద, శివమాలదారులు నగరోత్సవంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో కొత్తపట్నం బస్టాండ్ అయ్యప్ప స్వామి దేవస్థానం నిర్వాహకులు కాలే వెంకటేశ్వర్లు, నాలెం గోవర్ధన్ రావు, పువ్వాడ సురేష్, బాలకృష్ణారావు, రాధయ్య, పీకే బాబు, ఏసీపీ డిప్యూటీ డైరెక్టర్ కె భాస్కర్ రావు, రాజరాజేశ్వర స్వామి దేవస్థానం ఈవో దామా నాగేశ్వరరావు, అర్చక స్వామి ఓరుగంటి సుబ్బయ్య, శాస్త్రి తదితరులు పాల్గొన్నారు. ఒకటి, రెండు, మూడు, నాలుగు. నమ శివాయ, నమ శివాయ, నమ శివాయ. స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుచున్నాం. మాకు ఈ పనులు అప్పచెప్పినందుకు మేము సక్రమంగా నిర్వహించి మేము ఈ కార్యక్రమాల్లో మాకు ఇంత కార్యక్రమాలు చేస్తున్నామంటే మాకు భక్తులు, స్వామివారు వీరందరూ దాతలుగా వ్యవహరిస్తున్నారు కాబట్టి ఈ కార్యక్రమాన్ని మేము నిర్వహిస్తున్నాము. వారు వారి కుటుంబాన్ని స్వామివారు ఎల్లవెల్లలా దీవించవలసిందిగా కోరుచున్నాం. ఓం శ్రీ స్వామియే. స్వామి సర్లయ్యప్ప.
ఫోటోగ్రఫీ పితామహుడు లూయిస్ జాక్స్ మండే డాగ్యురే 232వ జయంతి వేడుకలు కలెక్టరేట్ వద్ద ఫోటోగ్రాఫర్లు వీడియోగ్రాఫర్ల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు ఇడసలపాటి హేమంత్ కుమార్ ఆధ్వర్యంలో ఫోటోగ్రాఫర్లు డాగ్యురే చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. అనంతరం స్వీట్స్ పంచుకొని డాగ్యురే సేవలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో రేఖా స్టూడియో లక్ష్మయ్య, ఖగ్గాదేవయ్య, కత్తి ప్రసాద్, జమిని శ్రీను, మెట్ట రవి, శంకర్, పెద్దభాష, మల్లికృష్ణలతో పాటు పలువురు ఫోటోగ్రాఫర్లు పాల్గొన్నారు. ప్రపంచవ్యాప్తంగా ఎంతో ఆదరణ పొందింది. ఈ కెమెరా లేకపోతే ఈ ప్రపంచం కదలికలు ఆగిపోతాయా అనేటటువంటి పరిస్థితి. ప్రపంచం అభివృద్ధి చెందడానికి అన్ని దేశాల వ్యాప్తంగా అభివృద్ధి చెంది ఈరోజు మానవుడు ఇంత వేగంగా పరిజ్ఞానాన్ని పుంజుకోవడానికి ఉపయోగపడిన ఒకటే ఒక సాధనం, చాలా ముఖ్య సాధనం, అదే మన ఫోటో కెమెరా. కెమెరా సృష్టికర్త డాగురే గారి జన్మదిన వేడుకలు ఒంగోలులోని కలెక్టర్ ఆఫీస్ దగ్గర ఈరోజు ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా వ్యాప్తంగా ఉన్న అన్ని నాయకులు కూడా అందరూ కూడా మా సంఘాల నాయకులందరూ చేరుకోవడం జరిగింది. జిల్లాలో అన్ని మండలాల్లో ఈరోజు ఈ కార్యక్రమం బాగా ఘనంగా చేస్తున్నాము. బిస్కెట్లు, చాక్లెట్లు, పళ్ళు అలాంటివన్నీ కూడా పేదలకి, వృద్ధులకి పంపిణీ చేయడం. ప్రపంచం నిద్ర లేచిన దగ్గర నుంచి మళ్ళా పడుకోబోయే వరకు ఈ యొక్క కెమెరా అనే సాధనం తన యొక్క కన్ను ద్వారా ఈ దేశానికి దిశానిర్దేశం చేస్తుందనటంలో ఏ విధమైనటువంటి అతిశయోక్తి లేదు. ఎంతోమందికి జీవనోపాధిని కల్పిస్తూ ప్రపంచానికే వెలుగు చూపించిన మహనీయుడు డోగేరే గారు. కాబట్టి ఆయన్ని స్మరించుకుంటూ ప్రతి ఒక్క ఫోటోగ్రాఫర్ కూడా ఆయన పటాన్ని కూడా వాళ్ళ యొక్క ఇళ్లలో పెట్టుకోవాలని చెప్పేసి కోరుకుంటూ ఈరోజు ప్రపంచంలో ఆయన్ని అందరూ గాంధీ రోడ్లోని శ్రీ అయ్యప్ప స్వామి బాలభక్త సమాజం వారి ఆధ్వర్యంలో జరిగిన అయ్యప్ప పడిపూజ శాస్త్రోక్తంగా జరిగింది. అయ్యప్ప భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని చేసిన భజనలో గాంధీ రోడ్డు మారుమ్రోగింది. అరటి బోధిలతో అయ్యప్ప మందిరాన్ని సుందరంగా ఏర్పాటు చేసి పలు రకాల పూలతో అలంకరించారు. 18 మెట్లను ఏర్పాటు చేసి పడి పూజను నిర్వహించారు. అయ్యప్ప స్వాములు, భవానీ స్వాములు, గోవింద స్వాములు, శివస్వాములు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. గాంధీ రోడ్ శ్రీ అయ్యప్ప బాలభక్త సమాజం నిర్వాహకులు తుమ్మపూడి ఏడుకొండలు, చిన్న శ్రీనివాసులు, తాత మురళీకృష్ణ భజన కార్యక్రమాన్ని పర్యవేక్షించారు. ఒక్కొక్క జన్మ ఎత్తుతూ వచ్చి 82 లక్షల కోట్ల జీవరాశుల జన్మ అంటే మనం దేనికి లేనటువంటి ప్రత్యేక భగవాను మనకిచ్చాడు. దాస్యం, ఆత్మ నివేదన, ఒక అక్షరం, కీర్తనం, పాఠం, ఇక్కడ మనం చేసే చేయడు, మంచి కార్యక్రమాలు చేయడు, ఇటువంటి పాపచిత్తు సత్యం చేయండి. 1 నిమిషం 2 నిమిషాలు అనిపిస్తారు, మళ్ళీ మీకు ఛాన్స్ ఇస్తారు. పూర్వం స్నానం చేసినటువంటి వారికి అది ఆచర్యాలి. ఒకవేళ ఉత్తమంతులు అందిస్తాను జీవన సంస్కృతి నమ్మదలసింది కావేరి. ఇంకా ఎన్నో రకాలైనటువంటి ఒక పాప కృత్యాలు చేస్తూ ఇవన్నీ కూడా నశించిపోవాలంటే కలియుగంలో మనకి భగవంతుడు ఇచ్చినటువంటి
భగవాన్ శ్రీ సత్యసాయిబాబా 94వ జయంతి సందర్భంగా మంగమూరు రోడ్లోని సత్యసాయిబాబా మందిరంలో ఉచిత మెగా వైద్య శిబిరాన్ని నిర్వహించారు. అనంతరం మందులు కూడా ఉచితంగా పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో చిన్నపిల్లల వైద్య నిపుణులు డాక్టర్ జె జగదీష్ బాబు, కంటి వైద్య నిపుణులు డాక్టర్ ఎన్ నాగసుధామణి, దంత వైద్య నిపుణులు డాక్టర్ టి మురళీకృష్ణారెడ్డి, జనరల్ మెడిసిన్ డాక్టర్ విజయశ్రీ, నరాల వ్యాధుల నిపుణులు డాక్టర్ సంజీవరెడ్డి, స్త్రీల వ్యాధి నిపుణులు డాక్టర్ ప్రశాంతి, ఎముకల కీళ్ల వ్యాధి నిపుణులు డాక్టర్ ఆనంద్ తదితరులు పాల్గొన్నారు. శ్రీ సత్యసాయిబాబా సేవా సమితి నిర్వాహకులు కోడెల శ్రీనివాసరావు, వేణు, రామారావు తదితరులు పాల్గొన్నారు. చేస్తున్నారు కాబట్టి అలాగే సాయంత్రం కూడా 4 గంటలకి రథోత్సవం ఉంది. భాగ్యనగర్ నుంచి కర్నూలు రోడ్డు మీదుగా మళ్ళా మందిరం వరకు వచ్చే విధంగా ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే రేపటి రోజున ఇది డాక్టర్లు తల్లి పిల్లల వైద్య హాస్పిటల్లో పిల్లలకి వాళ్ళకి షట్టర్లు, బ్రెడ్, ఫ్రూట్స్ ఇచ్చే ఏర్పాటు చేసాం. అలాగే మహిళా దినోత్సవం 19వ తారీఖు జరుగుద్ది. దానికి కానీ వృద్ధాశ్రమం నందు వాళ్ళకి ప్రసాదం పంపిణీ జరుగుద్ది. సాయంత్రం పూట ఇక్కడ పూజలు జరుగుతున్నాయి. తర్వాత అలాగే ఉన్న టౌన్లో ఉన్న ఉమా మనోవికాస కేంద్రం నందు, బదిర్ల పాఠశాల నందు, అలాగే అనాథాశ్రమం నందు ప్రసాదం పంపిణీ జరుగుతుంది. ఇంగ్లీష్ మీడియంతో పాటు తెలుగు మీడియంను కూడా కొనసాగించాలని అక్షర సాహితీ సమితి అధ్యక్షులు ఎంబీఎస్ శాస్త్రి డిమాండ్ చేశారు. జిల్లా గ్రంథాలయ వారోత్సవాల్లో భాగంగా జరిగిన మాతృభాష పరిరక్షణపై జరిగిన కవితా గోష్ఠిలో ఆయన మాట్లాడారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ కార్యదర్శి సజ్జా మధుసూదన్ రావు, ఉప కార్యదర్శి కోటేశ్వరి, నాగభైరవ కళాపీఠం అధ్యక్షులు డాక్టర్ నాగభైరవ ఆదినారాయణ, రిటైర్డ్ పోస్టల్ డిపార్ట్మెంట్ ఆఫీసర్ వెలగపూడి శ్రీధర్ రావు, కేఎస్వి ప్రసాద్, మైనంపాటి సాయి కుమార్, వి ఝాన్సీ దుర్గా, జన్యం రాధారమణ గుప్తా, పిన్ని వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొని కవితా గానం చేశారు. తెలుగు మీడియంలో చదివిన వాళ్ళే ప్రత్యేకంగా పెద్ద పెద్ద వాళ్ళు అయ్యారు. ఇంగ్లీష్ మీడియం చదవడం వల్ల గొప్పవాళ్ళు అవ్వలేదు, గవర్నమెంట్ కట్ చేస్తుంది. దానికి కాకుండా తెలుగు మీడియం కూడా ఒక సబ్జెక్ట్ ఇంట్రెస్ట్, ఇంగ్లీష్ మీడియంతో పాటు తెలుగు మీడియంలో కూడా ఒక సబ్జెక్ట్గా మంచి డెవలప్ చేసుకుంటే మంచిది. ఇప్పుడు మనం తమిళనాడు వెళ్తే అసలు ఎవరో వేరే భాష మాట్లాడారు, తమిళ మాట్లాడతారు. మన వాళ్ళు ఏమాత్రం తెలియకపోయినా కూడా తెలుగు భాష కంటే వాళ్ళు ఇంగ్లీష్ మాట్లాడతారు, వచ్చిందని ఇంగ్లీష్ దాన్ని గొప్ప విషయంగా భావిస్తూ ఉంటారు. అందువల్ల తెలుగుని మర్చిపోతే మనం కన్నతల్లిని మర్చిపోయినట్టుగా నేను భావిస్తున్నాను. తెలుగు భాష ఆంగ్లమే కూడు పెడుతుంది, తెలుగు కూడు పెట్టాలి అనుకోవడం కూడా సరైనటువంటి భావన కాదు. నేర్చుకోగలిగినటువంటి వాళ్ళు, బ్రతకగలిగినటువంటి వాళ్ళు ఎలాగైనా బ్రతుకుతారు. ఇంగ్లీష్ మీడియంలో చదువుకుంటేనే వాళ్ళకి ఉద్యోగాలు వస్తాయి, తెలుగు మీడియంలో చదువుకుంటే రావు అనుకోవడం చాలా పొరపాటు అభిప్రాయం. కాబట్టి ఇక్కడ ప్రభుత్వ వైఖరికి మనమేమీ కూడా వ్యతిరేకం కాదు. కానీ తెలుగు మాధ్యమాన్ని పూర్తిగా రద్దు చేసేసి ఇంగ్లీష్ మీడియంలోనే చదివే అవకాశం ఒక్కటే ఉంటుంది అని ప్రకటించడం మాత్రం తెలుగు భాషకు తప్పక హాని చేసేటటువంటి. పవిత్ర కార్తీక మాసాన్ని పురస్కరించుకొని శ్రీ బాపూజీ గో రక్షణ సంఘం ఆధ్వర్యంలో ఒంగోలులోని జైరామ్ థియేటర్ వద్ద గల గోశాలలో సామూహిక సత్యనారాయణ స్వామి వారి వ్రతాలను శాస్త్రోక్తంగా నిర్వహించారు. పలువురు భక్తులు దంపత సమేతంగా పీటలపై కూర్చొని వ్రతాన్ని ఆచరించారు. అనంతరం స్వామివారి ప్రసాద వితరణ జరిగింది. ఓం
కేశవాయ నమః పాదౌ పూజయామి నగాయ నమః జానూనీం పూజయామి ఓం బాహోన్ పూజయామి ఓం పూర్ణేంద్ర చంద్రాగ్నిధారిణే నమః నేత్రే ఓం జనార్దనాయ నమః ఓం జ్ఞానపంజరాయ నమః ఓం వ్యోమకేశాయ ఓం అచ్యుతాయ నమః ఓం శంఖవాణయే నమః ఓం పరంజ్యోతిషే నమః ఓం ఆత్మజ్యోతిషే నమః ఓం కేశవధనాయ నమః ఓం తమాంబుల యుతయే నమః ఓం నిత్య ఓం వేదగర్భాయ నమః ఓం విభవే నమః ఓం కటాక్షాన్ని లక్ష్మీదేవి ఎక్కడ ఉంటుంది? వక్షస్థలంలో ఉంటుంది. అలా ఆ స్వామికి సంబంధించినటువంటి ప్రతి రూపం కూడా మనకి ఆ స్వామి ఇచ్చినటువంటి వరం. అందువల్ల ఆ స్వామికి సంబంధించినటువంటి అభిషేకాన్ని మనం ఇప్పుడు చేసుకున్నాం అనమాట. ఆ స్వామిని అక్కడ రూపుని అక్కడ పెట్టుకున్నాము. మీ దగ్గర కూడా ఆ రూపు ఉన్నది. 3 చుక్కల నీళ్లు వేయండి స్వామికి శుద్ధోదక స్నానం చేయించినట్టుగా. అందరూ కూడా ఇప్పుడు అభిషేకం అయిపోయి అష్టోత్తరం స్వామివారికి అష్టోత్తరం అంతా చదువుతారు. అందరూ కూడా మీ దగ్గర ఉన్నటువంటి పూలు కూడా తీసుకొని ఓం నమో నారాయణాయ అంటూ ఒక్కొక్క పువ్వుని ఆ యొక్క రూపం దగ్గర పెట్టండి. ప్రముఖ ఆధ్యాత్మిక ఉపన్యాసకులు అగస్త్యరాజు శివయ్య మంగమూరు రోడ్లోని అచలానందాశ్రమంలో కార్తీక మాస వైభవంపై ప్రసంగించారు. శివారాధన వలన ఐశ్వర్యం, అభీష్ట సిద్ధి, శివ సాయుధ్యం లభిస్తాయని అన్నారు. అచలానందాశ్రమ స్వామీజీ పరిపూర్ణ సిద్ధానంద భారతి అగస్త్యరాజు శివని స్వామివారి శేషవస్త్రంతో సత్కరించారు. తపస్సు చేసేటువంటి స్థలానికి వచ్చాడు. వచ్చి ఆమెతో అన్నాడు, అమ్మా దేనికోసం ఆరాధన చేస్తున్నావు? ఈశ్వరుడి భక్తగా పొందాలని తపస్సు చేస్తున్నాను, నీకు అంతకంటే ఎవరు దొరకలేదా అని అడిగాడు. ఆమె కొద్దిగా కోపం వచ్చింది. ఆయన చెప్పాడు, ఎందుకమ్మా ఆయన ఒక్క లక్షణం వచ్చింది లేదు, ఒక గుణము వచ్చింది లేదు, ఆయన పెళ్లి చేసుకొని నువ్వే ఇస్తావు? చక్కగా నాలాంటి ఒటు బ్రహ్మచారి మంచి వయసులో ఉన్నాను, అలాంటి వాడిని చెప్తే నీకు రకరకాలుగా నేను సత్య న్యూస్ ముగించబోయే ముందు ముఖ్యాంశాలు మరోసారి. కలెక్టరేట్లోని సిపిఓ సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్ పోలా భాస్కర్ ఆధ్వర్యంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక స్పందన కార్యక్రమం. జిల్లా నలుమూలల నుండి వచ్చి తమ సమస్యలను విన్నవించిన అర్జీదారులు. ఫోటో అండ్ వీడియోగ్రాఫర్ల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఘనంగా ఫోటోగ్రఫీ పితామహుడు లూయిస్ జాక్స్ మండే డాగ్యురే 232వ జయంతి వేడుకలు. డాగ్యురే చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన సంఘం ప్రతినిధులు. సత్య న్యూస్లో ఇప్పుడు నేటి మాట. జీవితం అంటే ఒక సమస్య నుండి మరో సమస్య వైపు ప్రయాణం మాత్రమే, అంతేగాని సమస్య లేని జీవితం అంటూ ఉండదు. సత్య న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.